ఒక్కడిని కలిశాక 100 మందిని పంపు అన్నట్టుగా ఉందండి నా పని. ఒక్కసారి కాదు 100 సార్లైనా ట్రై చేస్తా. అదైనా రావాలి, లేకపోతే చావనైనా చావాలి అన్నట్టుందండి. దేన్ని అనుకుంటున్నారా? వంటండి, వంట. నిన్న బజ్జీలు అయితే పోయింది. అందుకే ఇవాళ మళ్ళీ ట్రై చేశా. కాకపోతే కొంచెం చేంజ్. నిన్న రాగి పిండితో బజ్జీలు వేసాను. కానీ ఇవాళ నిన్న మిగిలిన ఇడ్లీ పిండితో బజ్జీలు వేద్దామని డిసైడ్ అయ్యాను. మరి బజ్జీలు వేయాలంటే మైదా పిండి కావాల్సిందే కదా. మైదా పిండి తేవడానికి షాప్కి వెళ్తుంటే నా చిన్నదైన బ్రెయిన్లో పెద్ద ఆలోచనే తట్టింది. అదేంటంటే బజ్జీకి మైదాకి ఏదో సంబంధం ఉందని పెద్ద ఆలోచనే వచ్చిందండి నా బ్రెయిన్కి. ఆ విషయం ఏంటో తర్వాత తెలుసుకొని చెప్తానులేండి. ముందు బజ్జీల విషయం ఏంటో తేల్చేద్దాం. నిన్న మిగిలిన ఇడ్లీ పిండి తీసి దానిలో ఎంతో కొంత మైదా పిండి వేసి, కోసిన ఉల్లి ముక్కలు, తరిగిన క్యారెట్, సరిపడా ఉప్పు వేసి పిండిని మొత్తం మంచిగా కలుపుకోవాలి. నీళ్ళు వేయలేదు, ఎందుకంటే ఇడ్లీ పిండిలో ఉండే నీరు సరిపోతుంది. ఇప్పుడు చక్కనైన ముక్కుల్లో బజ్జీలకి సరిపడా నూనె వేసుకొని, నూనె మరిగాక బజ్జీలు వేసుకోవడమే. ఏమండోయ్, చక్కనైన మూకుడన్నానని మళ్ళీ నన్ను తిట్టుకోకండి. మా ఇంట్లో ఉంది ఆ నల్లనైన మూకుడేనండి. ఈసారి మాత్రం వచ్చేసేయండి బజ్జీలు. ఎంతో పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చేయండి. చెప్పడం మర్చిపోయాను, ఇవాళ మా ఆయన గారు కూడా మెచ్చుకున్నారండి. పెళ్ళయ్యాక ఇన్ని రోజులకి బజ్జీలు బాగా వేసావని. లైఫ్ కూడా అంతే కదండి. నిన్న ఫెయిల్ అయితే మళ్ళీ ఈరోజు ట్రై చేయాలి. ఈరోజు ఫెయిల్ అయితే రేపు ట్రై చేయాలి. అంతే తప్ప ఎక్కడ ఆగిపోకూడదు కదండి. సక్సెస్ వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉండాలి. సరే మరి, ఇవాళ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మీ ఇంటి మల్లికతో ముచ్చట్లు.